ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ రెండు కుటుంబాలు రాజకీయ ప్రాధాన్యత కలిగినవే. అవకాశం దొరికితే చాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునేవారు. గతంలో ఆ కుటుంబాలు వేరువేరు పార్టీల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఒకే పార్టీలోకి వచ్చాయి. ఒకరు పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటే మరొకరు ఎలక్షన్ల ముందు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. స్వయంగా అధిష్టానమే రంగప్రవేశం చేసి సమన్వయపరచాలని చూసిన ససేమిరా అన్నారు. వారి మధ్య బాండింగ్ ఉప్పు నిప్పుగా ఉండటంతో సొంత పార్టీ వారే తలలో పట్టుకున్నారు. ఇక మార్పు రాదని డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకరి మనోభావాలను మరొకరు గౌరవిస్తూ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నారు. ఈ పరిణామం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని కలిగిస్తుంటే మరోపక్క గిట్టని వారు మాత్రం ఈ సంబడం ఎన్ని నాళ్లే అని పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోడెల, కన్నా కుటుంబాలు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాయి. టీడీపీ ఆవిర్భావం నుండి కోడెల శివప్రసాదరావు తనదైన శైలిలో ముఖ్యనేతగా రాణించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉద్దండులున్నా కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో తనదైన ముద్ర వేయగలిగారు. రాష్ట్ర విభజన ముందు వరకు ఇద్దరి నేతలకు పొసిగేదే కాదు, ప్రత్యక్షంగా రాజకీయాల్లో తలపడకపోయినా కన్నా, కోడెల మధ్య ఐక్యత ఉండేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత కోడెల సత్తెనపల్లి నుండి పోటీ చేయగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుండి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా టీడీపీలో చేరిపోయారు. అయితే కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి టీడీపీ టికెట్ను కోడెల తనయుడు కోడెల శివరాం ఆశించారు. అయితే కన్నా టీడీపీలో చేరి సత్తెనపల్లి నుండి పోటీకి సిద్ధమవడంతో ఇద్దరి నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోడెల శివరాం చంద్రబాబు, లోకేష్ల వైఖరిపై పలు విమర్శలు సైతం చేశారు. అయితే శివరాం భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇవ్వడంతో కోడెల శివరాం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుండి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కన్నా టీడీపీలో చేరక ముందు నుండే కోడెల శివప్రసాద్ పేరు చెరిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కన్నా గుర్తించారు. దీంతో కన్నా టీడీపీలో చేరిన దగ్గర నుండి కోడెల పేరు వినబడేలా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత కూడా కన్నా వివిధ గ్రామాల్లో కోడెల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 1-2 చోట్ల సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల విగ్రహాల వివాదాలు తలెత్తాయి. దీంతో మాజీ మంత్రి కన్నా తనదైన శైలిలో వాటికి ముగింపు పలికారు. భీమవరంలో కోడెల ఫ్లెక్సీ తొలగింపు, రుద్రవరంలో విగ్రహ వివాదాలు సమసిపోయాయి. ఇక అప్పటి నుండి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం మధ్య సఖ్యత కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు కోడెల శివప్రసాద్ విగ్రహాలను కన్నా ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోడెల శివరాం కూడా పాల్గొన్నారు. కన్నా, కోడెల శివరాం పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని కూడా అభిమానులు గమనించారు. అయితే నియోజకవర్గంలో ఎక్కడ కోడెల విగ్రహావిష్కరణ జరిగినా అక్కడికి శివరాం కన్నాతో పాటే పాల్గొంటున్నారు. కుందలవారిపాలెం, బలిజేపల్లి, సత్తెనపల్లిలో గత 2 వారాల వ్యవధిలో కోడెల, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో శివరాం పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివరాం ఎక్కడా బహిరంగంగా పార్టీ మీద కానీ, కన్నా మీద కానీ విమర్శలు చేయలేదు. ఇదిలా ఉంటే అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా శివరాం కనిపించడమే లేదు. ఒకవైపు కన్నా, కోడెల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తోంటే వీరిద్దరి మధ్య ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందో అని వారి ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా 2 బలమైన రాజకీయ కుటుంబాలు కలిసిమెలిసి పనిచేయడం కేడర్లో జోష్ నింపుతోంది.